స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పేరుతో ఘనంగా విజయవంతంగా జరుపుకున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ చేయడం ఆనందంగా భావించారు. పీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పట్నాలోని అంబేద్కర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అధిక సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు సభకు హాజరై సభను విజయవంతం చేశారు. తెలంగాణ రాష్ట్ర స్వాతంత్ర గీతంతో సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిగతా మంత్రివర్యులకు సంబంధిత అధికారులకు వేదికపై ఘన స్వాగతం పలికారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల ఆకలి చావులు పట్టించుకోకుండా నిర్లక్ష్య వ్యవహారంపై దుయ్యబట్టారు. అందుకే ముఖ్యమంత్రి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తీర్మానించారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డు కేవలం ఆహార భద్రత కార్డే కాదు, ఒక మనిషి ఆత్మగౌరవ కార్డు అని అతిశయోక్తిగా వర్ణించారు. దీనివల్ల నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు ఆకలి బాధలు ఉండవని హితవు పలికారు. 14,894 కోట్ల రూపాయల ఖర్చుతో 3,42,00,000 మంది ప్రజలకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి అభినందనీయమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. మొదటి విడతగా 1,06,00,000 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సంగారెడ్డి ప్రజలకు పంపిణీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అదే తెలంగాణ ప్రజలకు ఒక వ్యక్తికి 6 కేజీల సన్నబియ్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాందేనని నొక్కి పక్కానించి కరాఖండిగా వెల్లడించారు. మిగతా జిల్లాలకు ఈ పథకాన్ని వివిధ శాఖ మంత్రులతో అమలు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ 2 లక్షల మందికి ఇందిరమిళ్లు ఇప్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం 200 కోట్లతో 120 యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభం చేస్తున్నామన్నారు. 2023 సంవత్సరం ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇప్పటికే 1,00,000 ఉద్యోగాలు కల్పించినట్లు ధృవీకరించారు. ముఖ్యమంత్రి మాట్లాడితే రోటీ కపడా ఔర్ మఖాన్ అని పేదల సంక్షేమం కోసం పాటుపడిన ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకుని ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు, దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆకలి చావులకు విముక్తి కలుగుతుందని తీర్మానించారు. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పథకాలు ప్రవేశపెడుతుంటే ప్రతిపక్ష పార్టీలు విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ అందజేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.